ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. విలాప వాక్యములు మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. విలాప వాక్యములు మొదటి అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే యెరూషలేము నాశనమగుట, యెరూషలేముకు కలిగిన దుర్గతి మనం చూస్తాం. మొదటి 7 వచనాల్లో యెరూషలేము యొక్క పతనాన్ని మనం చూసాం. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు యెరూషలేము యొక్క పాపాన్ని మనం చూస్తున్నాం. యెరూషలేము ప్రజల యొక్క పాపం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాం. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాన్ని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించువాడు ఒకడును లేకపోయాను. యెహోవా శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించు. దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ పట్టణమున ప్రవేశించి ఉండుట అది చూచుచునే ఉన్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. యెరూషలేము యొక్క పాపము దానివలన దానికి కలిగిన దురవస్థను గూర్చి మనం 4 వచనాల్లో మనం చూస్తున్నాం. 8వ వచనంలో మనం చూస్తే ఘోరమైన పాపము చేసెను. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. యెరూషలేము పరిశుద్ధ పట్టణం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదివితే, జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును మిగిలిన 90 వేరువేరు పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి. పరిశుద్ధ పట్టణమగు యెరూషలేము అని మనం చదువుతున్నాం. మరి పరిశుద్ధ పట్టణం ఇప్పుడు ఏమైంది? ఘోరమైన పాపం చేసింది. ఘోరమైన పాపం చేసింది. పాపం అయిపోయిందనమాట. మనం దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటాడు. మనము దేవుని ఆలయం. దేవుడు మనలో నివసించేటువంటి ఆలయం అన్నమాట. మన దేహం. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఆత్మ రూపంలో మనలో నివసిస్తున్నాడు. ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. దేవుని యొక్క పట్టణమై ఉన్నాం. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి.
ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు, మనల్ని పరిశుద్ధపరిచినవాడు. పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం. మనం పరిశుద్ధులగుటయే ఆయన కోరుకున్నాడు. కాబట్టి మన పరిశుద్ధ పట్టణం. కానీ ఇశ్రాయేలు పరిశుద్ధ పట్టణమే, కానీ యెరూషలేములో బహు ఘోరమైన పాపం జరిగింది. వాళ్ళ దేవుని విడిచిపెట్టారు, అన్య దేవతలను అనుసరించి వెంబడించి పూజించారు. పరిశుద్ధ పట్టణము పాపం అయిపోయింది. ఈనాడు మనం కూడా పరిశుద్ధ పట్టణస్థులం, పరిశుద్ధ పట్టణంలో ఏక పట్టణస్థులం. మనమంతా పరలోక యెరూషలేము పరిశుద్ధ పట్టణం, అందులో ప్రవేశించాలి మనం. కాబట్టి పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడు దేవుడు, మనం పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడు, మనం పరిశుద్ధులుగా మారాలి. మారాల్సిన బాధ్యత మనది. ఆయన తీర్చాడు, మనం మారాలి. పాలు చూడండి, పాల్లో తోడంటూ చుక్క వేస్తే అది లోపల నుంచి వెలుపలకి మార్పు చెందుతుంది, పాలు పెరుగవుతుంది. ఆ రీతిగా మనం పాప స్వభావం కలిగిన వాళ్ళమే, కానీ దేవునికి మనం లోబడిన కొలది, ఆయన ఆత్మకు మనల్ని మనం అప్పగించుకున్న కొలది మనలో పరిశుద్ధత పెంపొందింప చేసేవాడు పరిశుద్ధాత్మ. కాబట్టి ఆ రీతిగా మనల్ని మనం అప్పగించుకుని, ఒకప్పుడు మన అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా అప్పగించాం, దుర్నీతికి పాపానికి సాధనాలుగా అప్పగించాం ఒకప్పుడు. ఇప్పుడు మనం పరిశుద్ధులంగా మనల్ని మనం అప్పగించుకుని పాపమునకు దూరంగా ఉండాలి. పాపమునకు దూరంగా ఉండాలి. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు నామాన్ని ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఇంకా మన భాగంలో మనం చూస్తే 8వ వచనంలో, యెరూషలేము ఘోరమైన పాపం చేసెను, అందుచేత అది అపవిత్రురాలయను. దాన్ని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచు వెనుకకు తిరుగుచున్నది. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. ఎందుకని? అన్యజనుల మధ్యలో అది తృణీకరించబడింది. అన్యజనుల మధ్యలో అది తృణీకరించబడింది, తృణీకారానికి గురైంది. మరి మనం మనుషుల మధ్యలో, అన్యజనుల మధ్యలో ఉంటున్నాం. సంఘం లోకంలో ఉంది. లోకంలో దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. లోకంలో భయంకరమైనటువంటి పాపం ఉంది. ఇలాంటి ఈ పాప లోకంలో మనం దేవుని యొక్క మహిమగాను, ఆయన మహింపరిచేటువంటి బిడ్డలుగా మనం ధీమాగా ఉండాలి. మత్తయి సువార్త 5:16 మనం చదువుతాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. కాబట్టి అన్ని జనుల మధ్యలో చక్కటి సాక్షులుగా మనం ధీమాగా ఉండాలి. వారి మధ్యలో మనం పరిశుద్ధంగా జీవించాలి.
ఇంకా 8వ వచనంలోనే మనం చూస్తే నిట్టూర్పు విడుస్తూ ఉంది. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. ఇశ్రాయేలు నిట్టూర్పు విడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ప్రభు బిడ్డలమైన మనం పాపం చేసామనుకోండి, మనం సంతోషాన్ని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, శాంతిని కోల్పోతాం. 51వ కీర్తనలో దావీదు అదే అంటాడు. కీర్తన 51:12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అంటే దావీదు పాపం చేసిన తర్వాత ఆనందాన్ని, నిజమైనటువంటి హృదయంలో మనస్సులో ఉండే ఆనందాన్ని కోల్పోయాడు. రక్షణ పొందిన బిడ్డే ఆ రక్షణలో ఉండేటువంటి నిత్యమైన ఆనందాన్ని కోల్పోయాడు. కాబట్టి మనం క్రీస్తులో ఆనందించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం ఒక సందర్భాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయంలో ఒకడు సంఘంలో పాపం చేశాడు. వ్యభిచార పాపం అన్నమాట. అన్యజనులలో కూడా జరగనటువంటి ఘోరమైనటువంటి వ్యభిచార పాపం. ఒకడు తన తండ్రి భార్యతోనే పాపం చేస్తూ ఉంటే పౌలు గారు అంటాడు, అలాంటి పనులు మీలో జరుగుతూ ఉంటే మీరేంటి అసలు స్పందించరేంటి అని వాళ్ళని హెచ్చరించినప్పుడు, మీరు ఆత్మీయులేనా అని వాళ్ళని గద్దించినప్పుడు వాడిని సంఘంలోంచి వెలివేశారు. అయితే వాడు వెలివేయబడిన తర్వాత తన తప్పును గ్రహించి గుర్తించి ప్రభువుని క్షమాపణ అడిగి దుఃఖపడి పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. వాడిని మరలా చేర్చుకోమని వాడు అడుగుతా ఉన్నాడు. అందుకే పౌలు గారు వాళ్ళకి సిఫార్సు చేస్తూ, అరే అలాంటి వాడికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష చాలు, ఇంకా మీరు వాడిని శిక్షించక క్షమించి ఆదరించడం మంచిది, లేకపోతే ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతాడు అన్నారు. కాబట్టి పాపం చేస్తే సంతోషం ఉండదండి. కనుక విశ్వాసులు పాపమునకు దూరంగా ఉండాలి, క్రీస్తులో ఆనందించాలి. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును మీ మృదుత్వాన్ని సకల జనులకు తెలియజేయుడి. ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి దేని గూర్చి చింతపడద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, మృదుత్వం కలిగి ఉండాలి, దేనిని గూర్చి చింతపడకూడదు. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత
కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ప్రభువుకి తెలియజేయాలి. అప్పుడు దేవుని సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి క్రీస్తులో మనం ఆనందించాలి. ఎందుకని మనం ఎవరో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయాల్ని ప్రచురం చేసే ప్రజలు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం మనం. కాబట్టి ఆయన గుణాతిశయాలను మనం ప్రచురపరచాలి. ఆయన ఎలాంటి వాడో, ఎంతటి వాడో, ఎంతటి పరిశుద్ధుడు, ఎంతటి నీతిమంతుడు, ఆ విషయాల్ని మన క్రియల ద్వారా లోకానికి ప్రత్యక్షపరచాలి. కాబట్టి ఈ 9, 10, 11 వచనాల్లో యెరూషలేము యొక్క పాపము వివరించబడింది. ఇక 12వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తే ఇశ్రాయేలుల పక్షముగా యిర్మీయా పరితపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుల పక్షంగా యిర్మీయా పరితపిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు చూడవచ్చు. 12వ వచనం, త్రోవను నడుచువారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరే నిదానించి చూడుడి. త్రోవను నడుచువారలారా, ప్రయాణస్తులారా. ఎవరి ప్రయాణస్తులు? ఎవరు ఈ త్రోవను నడుచువారు అంటే ఆ మార్గంలో పోవుచున్నటువంటి ప్రజలు అన్నమాట. వారితో అంటున్నాడు, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? దేవుడే తన ప్రచండ కోప దినమున నాకు శ్రమ కలుగజేశాడు. నాకు కలిగిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరే నిదానించి చూడుడి అంటారు. నిదానించి చూడుడి. మనం దేవుని పిల్లలు. మన ప్రభువు మన జీవితాల్లో రక్షకుడుగా, దేవుడుగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో ప్రభువుని ఏం చేయాలి? అవమానపరచాలా? సంతోషపరచాలా? అవమానపరచాలా? దేవుణ్ణి మహింపరచాలా? అందుకే గత దినం మనం చెప్పుకున్నట్టు పేతురు పత్రికలో మనం అన్ని జనుల మధ్యలో మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు పట్టణాన్ని విడిచిపెట్టి చెరకు వెళ్ళిపోతూ ఉంటే యిర్మీయా అంటాడు, మీకు చింతలేదా అంటున్నాడు. మీకు చింతలేదా? ఈనాటి దినంలో సంఘం పాడైపోతూ ఉంటే, పతనమైపోతూ ఉంటే, సంఘ చరిత్ర హీనమైపోతూ ఉంటే మనము చింతించేవారుగా ఉండాలి. అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది నాశనానికి జోగిపోతున్నారు. అనేక మంది అగ్నిలోనికి వెళ్ళి పడిపోతున్నారు. మరి మన పని ఏంటి? అలా చూస్తూ ఊరుకోవడమేనా? మనం ఏం చేయాలి? రోమపత్రికలు అంటారు పౌలు గారు, 9వ అధ్యాయం 1వ వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. మరి ఎందుకు ఆయనకున్న చింత, విచారం, దుఃఖం? రోమపత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థన. వారు దేవుని యందు ఆసక్తి గలవారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
కాబట్టి వాళ్ళు రక్షణ పొందాలనేది అతని హృదయ పరితాపం, పౌలు గారి యొక్క హృదయ పరితాపం. మరి మనం కూడా నశించిపోతున్న వారి పట్ల బాధ్యత కలిగిన వారు. మనం బాధ్యత కలిగిన వారు. ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. మనల్ని ఎంత గొప్ప భాగ్యమునకు పాత్రుడుగా చేశాడు. మనం పొందుకున్న రక్షణ, పొందబోవు మహిమ, వెళ్ళబోవు పరలోకం, ఇది ఎంతో అద్భుతమైనది. ఇన్ని మేళ్ళు మనం ప్రభు ద్వారా పొందుకున్న మనం ప్రభువును అనేకులకు పరిచయం చేసి వారున్న స్థితి నుంచి వారు విడుదల పొంది ప్రభువును వెంబడించేటట్లుగా మనం చేయాలి. మరి ఎంతోమంది నశించిపోతూ ఉంటే మనకు చింత లేదా? ఇక్కడ ఇశ్రాయేలులకు కలిగిన శిక్షను యిర్మీయా తన శిక్షగా భావిస్తున్నాడు. యిర్మీయా తనకు వచ్చింది ఆ శిక్ష అన్నట్టుగా భావిస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటాం. ఎవరికో జరిగింది మనకి ఎందుకులే, మన దాకా రాలేదు కదా అనుకుంటాం. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే రోమాపత్రిక 15వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఫలవంతులైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యాలను కూడా భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగాలి అని మనలో ప్రతివాడు కూడా మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి అంటున్నాడు. బలవంతులు మనలను మనమే సంతోషపరచుకోకూడదు. బలహీనుల దౌర్బల్యాలను కూడా మనం భరించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.